ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల్ని నమ్ముతారు. అదే మనుషులు వంటి రాజును నమ్ముతారు. అలాగే మనుషులు తమ మనస్సును నమ్ముతారు. మనుషులు రథాన్ని నమ్ముతారు. మనుషులు గుర్రాలను నమ్ముతారు. మనుషులు ధనాన్ని నమ్ముతారు. మనుషులు బలాన్ని నమ్ముతారు. మనుషులు లోకాన్ని నమ్ముతారు. మంచిది, ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాము. అది ఏంటంటే, మనం నమ్మకం ఉంచినవి కొంతమేరకే మనల్ని రక్షించగలవు, కొంతవరకే మేలు చేయగలవు. ఈ విషయం దగ్గర మనము ఆలోచించాలి. అయితే ప్రభువునందు నమ్మిక ఎంతో అన్ని విషయాల్లో మనకి మేలు కలుగుతుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను దేవునికి ఇష్టనిగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను దేవుని బిడ్డగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను దేవుని రాజ్యానికి వారసునిగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను దేవుని ద్వారా నీతిమంతునిగా చేస్తుంది. అలాగే ప్రభువునందు నమ్మకం నిన్ను సమస్త విషయాలలో జయించేవానిగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను అనేకులకు మేలుగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నిన్ను వెలుగుగాను ఉప్పుగాను చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నీవు నీ యొక్క తరాలకు, నీ కుటుంబానికి దీవెనకరంగా చేస్తుంది. ప్రభువునందు నమ్మకం నీ దేశానికి నీవు మేలు చేసేవాడిగా చేస్తుంది. అట్టి బాధ్యత ప్రభువునందు నమ్మకం ఉంచడం ద్వారా ఆయన సిద్ధపరిచిన మేలులన్నీ నీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము మిమ్మల్ని నమ్మని వారిగా కాక, మిమ్మల్ని నమ్మి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు వాక్యం విన్న మీ పిల్లలను మీరు పాత్రులుగా చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని దీవించండి. వారికి కలిగినంతటిని దీవించండి. చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పొలాలు, వారి పశువులు అన్నిటినీ మీరు దీవించండి. సమస్త విషయాలలో మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదానికి పాత్రులు అయ్యి, మీ యందు విశ్వాసం ద్వారా వారి మేలు పొందుకొని అనేకులకి మేలుకరంగా చేయమని, వీరిని అంతటినీ, వీరు కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.